హాయ్ అండి. ఈరోజు సండే కదా, సో స్పెషల్ కర్రీ మటన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద బాండీ పెట్టి అది వేడవ్వాలి. వేడయ్యాక ఆయిల్ వేస్తున్నాను. ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాము. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేద్దాం. గ్రైండ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ అయిపోయింది. ఆనియన్స్ ఇంకా కొంచెం వేగాలండి. గోల్డెన్ కలర్ రావాలి కదా. పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము. గోల్డెన్ కలర్ వచ్చేసేయండి ఆనియన్స్. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా వేపుకోవాలండి. ఈసారి మనం కడిగి పెట్టుకున్న మటను తీసుకుని పావు కిలో అండి, పావు కిలో మటన్ వేస్తున్నాను. మటన్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి నేను కల్లుప్పు వేస్తున్నానండి. కల్లుప్పు వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకని కల్లుప్పు వేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల కారం కూడా వేస్తున్నాను. వేసాక బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మటన్ మగ్గాలి కదా, ఎక్కువ టైం పడుతుంది కనుక మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మగ్గిందండి కొంచెం. ఈసారి కొద్దిగా 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను, పెద్ద గ్లాస్ వాటర్. వాటర్ పోసిన తర్వాత కాసేపు ఇంకా మగ్గాలండి. మటన్ ఉడకాలి. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద 2 స్పూన్లు వేస్తున్నాను.
అది బాగా కలుపుకోవాలండి కర్రీ అంతా. బాగా కలిసాక మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు అలా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలండి ఒకసారి. మటన్ మసాలా కూడా 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. టేస్ట్గా ఉంటుంది, వేసుకుంటే బాగుంటుంది, కలర్ కూడా బాగా వస్తుంది. బాగా కలుపుకోవాలండి మసాలా పొడి వేసిన తర్వాత. కాసేపు మళ్ళీ మగ్గనివ్వాలి. ఓకే అండి, కర్రీ బాగా ఉడికింది. లాస్ట్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే అండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.